అయితే ఇప్పుడు చాలామంది అంటే లొంగిపోయిన తర్వాత సో అంటే అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ పోరాటం చేయాలని చెప్పేసి చాలామంది కొన్ని పార్టీలలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ సాంబశివుడు గారు. సమస్య సో అంటే అన్న పాట వింటేనే అసలు వేరే లెవెల్ అది ఉంటుంది రోమాలు ఎక్కిస్తాయి నిజంగా అసలు ఆ సాంగ్. అది వాస్తవానికి సాంబశివుడు అన్న పాట వేసుకుంటేనే మనకు అది ఏంటంటే ఒక ఇంప్రెషన్ అనిపిస్తుంది. అవును అన్న ఇట్లా చేసిండా, ఆ మైండ్ అనేది మనకు డైవర్షన్ అయిపోతుంది మొత్తానికి అన్నం మీద. సో అన్న గురించి మీకు ఏం తెలుసు అన్న? అంటే ఆయన రావడం జరిగింది, మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, ఆయన చంపడం జరిగింది. సో అంటే దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? అన్న సాంబశివుడు అన్న వచ్చిండు, సరెండర్ అయ్యిండు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అప్పుడు ఉద్యమకారులుగా చాలామంది పనిచేస్తారు. ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క యువకుడు, అసలు ఏమీ తెలియని యువకుని కూడా అరే మన తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు చేసుకోవాలి, మనకు కావాలి తెలంగాణ కావాలని పోరాటంలో ఆయన పాట కానీ ఆయన మాట కానీ, పెన్ ఎంత విలువనో గన్ను వదిలేస్తే పెన్ ఎంత విలువనో అని తెలుసుకొని పెన్ను బట్టి మాట్లాడుతూ స్పీచ్ ఎత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఓర్వక చంపేసింది. ప్రజలందరికీ తెలుసు, జనాలకు తెలుసు, మీడియాలో పేర్లు చెప్పడం అవసరం లేదు. క్లియర్ కట్గా ఎవరు చంపారో వాళ్ళ కుటుంబానికి కూడా తెలుసు ఈరోజు. ఓకే, పోనీ ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేసిలా అంటే ఇప్పటివరకు కూడా ఆ కుటుంబానికి ఏం సాయం ఏమి అందలేదు. వాళ్ళ పాప ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న గదే గొర్రెల కాపర్లు, అదే పని చేసుకుంటూ బతులు వాళ్ళు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది, ఇప్పుడు ఎక్కడో తెలియదు నాకు, ఎక్కడైందో ఏమో తెలియదు, మ్యారేజ్ అయింది అమ్మాయి.